అమరావతి పనుల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శుక్రవారం రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో దాదాపు 58,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన ఆవిష్కరించనున్నారు. ఇక ఈ సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు రవాణా, భోజనం, పార్కింగ్, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే స్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని వేదికకు ఇరువైపులా 2 వేదికలు ఏర్పాటు చేసి ఒకదానిపై మంత్రులు, మరో దానిపై అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆశించేలా తొలుత అన్ని ఏర్పాట్లయితే చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ 2 వేదికలను తొలగించారు. ప్రధాని వేదికపై కేవలం 14 మందిని మాత్రమే అనుమతించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులను మాత్రమే ప్రధాని వేదికపైకి అనుమతించనున్నారు. మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ను సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడి నుంచి కారులో సభా వేదిక వద్దకు ప్రధాని చేరుకొని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలన్ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తిరిగి సాయంత్రం 4:55 మోదీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ పర్యవేక్షణగా పరిశీలించి అధికారులకు సూచనలు కూడా చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కారుల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రానున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. తాటికొండ నుంచి వెలుగపొడి వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టనున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
అలాగే అమరావతి బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 5,000 మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. రాజధాని ప్రాంతవాసులకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సమేతంగా తరలి రావాలని అధికారులు కోరారు. వైసీపీ అధినేత జగన్ను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు జగన్ పిఏకు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరినీ పేరు పేరున సీఎం ఆహ్వానించినట్లుగా అధికారులు తెలిపారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాల్సిందిగా సచివాలయ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు చేపట్టారు. ముఖ్యమైన నేతలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్లు, అస్త్రం యాప్లో పోలీస్ శాఖ పర్యవేక్షణ చేస్తోంది. అమరావతి సభకు వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలు ఏర్పాటు చేసింది. 50 వైద్య బృందాలు, అత్యాధునిక అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాట్లు చేశారు. అలాగే సభా ప్రాంగణంలో ఎమర్జెన్సీ స్పందనకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులతో 50 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్ 6, బేసిక్ లైఫ్ సిస్టమ్స్ 21 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. విమానాశ్రయం, హెలిప్యాడ్ వద్ద అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో ఈ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. అలాగే సభాస్థలి వద్ద ఒక్కొక్కటి 10 పడకలతో 3 తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు.